నమస్కారం. సమాచార హక్కు ప్రత్యేక కథనాల సమాహారం ముందడుగుకి స్వాగతం. ఎన్నికల కోలాహలం మొదలైంది. మున్సిపల్స్ ప్రచార హోరు పాకన పడింది. కానీ ఈ 10 ఏళ్లలో ప్రభుత్వాలు చెప్పిందేమిటి, చేసిందేమిటి? ఇవి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అందుకే ఈటీవీ ముందడుగు సమాచార హక్కు ద్వారా సేకరించిన పౌరులు సహా పోరాటాల ద్వారా సాధించిన ఎన్నో విజయాలను ప్రజలకు తెలియజేయాలని సంకల్పించింది. ఎన్నికల సహా పరిశీలనాత్మక కథనాలతో మీ ముందుకు రాబోతోంది. నిజం నిగ్గు తేల్చడానికి సిద్ధమవుతోంది. ఇన్నేళ్లలో కేంద్ర ప్రభుత్వం దేశానికి ఏం చేసింది? పేరు గొప్ప ఊరు దిబ్బ అని ఎన్నో సంక్షేమ పథకాలు గొప్పగా ప్రారంభించింది. వాటి ఫలాలు ప్రజలకు ఎంతవరకు చేరాయో తెలియదు కానీ ప్రచార ఆర్భాటం మాత్రం హద్దు దాటింది. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించిన ఓ పౌరుడు సహా దరఖాస్తు సంధిస్తే ఆశ్చర్యకరమైన వాస్తవాలు బయటపడ్డాయి. తమ ప్రచారాలకు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ యువకుని పేరు డాక్టర్ కోదారి కీర్తి కుమార్. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ స్వస్థలం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్రంలో పీహెచ్డీ చేశారు. తలుచుకుంటే భారీ జీతంతో ఉద్యోగం సంపాదించడం కష్టమేం కాదు. కానీ సాఫీగా జీవితం సాగించేద్దామనే భావనకు ఈయన దూరం. 10 మందికి ఉపాధి కల్పించాలనే ఆరాటంతో పరిశ్రమ స్థాపించాలనే నిర్ణయానికి వచ్చారు. మధ్యప్రదేశ్ నుంచి సొంతూరు వచ్చి నిబంధనల మేరకు అన్ని వివరాలు పొందుపరుస్తూ సంబంధిత ప్రభుత్వ శాఖలకు దరఖాస్తు చేశారు. దాదాపు అన్ని చోట్ల ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయి. ఔత్సాహికులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నామని ఊదరగొట్టే ప్రభుత్వ ఉద్యోగులు తమ సంగతి ఏమిటని నిస్సిగ్గుగా చేయి చాచారు. ప్రతి స్థాయిలోనూ కాసుల కక్కుర్తే. లంచం ఇవ్వందే కాగితం ముందుకు కదలని దుస్థితి. వ్యవస్థలోని లోపాలు కీర్తికుమార్కి విసుగు పుట్టించాయి. ఈ లంచావతారాలకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. సమాజంలో కుళ్లుని కడిగేందుకు సమాచార హక్కు చట్టాన్ని అస్త్రంగా ప్రయోగించాడు. ఆయనే ఓ ఉద్యమకారుడిగా మారాడు. అనేక అంశాలపై సహా ఆధారంగా లభించిన సమాచారంతో సమరం సాగిస్తున్నారు. సమాజంలో జరుగుతున్న ఈ అవినీతి ఏదైతే ఉందో దాన్ని క్వశ్చన్ చేయాలనుకొని ఆ రోజు నిర్ణయించుకున్నాను. అది నిర్ణయించుకున్న తర్వాత ఫస్ట్ నాది ఆర్టీఐ వచ్చేసి రోడ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మీద వేయడం జరిగింది. యాక్సిడెంట్స్ ఏమి జరుగుతున్నాయి అంటే సంవత్సరానికి దగ్గర 3 లక్షల నుంచి 4 లక్షల యాక్సిడెంట్స్ జరుగుతుంటే దాంట్లో దగ్గర 1,50,000 మంది చనిపోతా ఉన్నారు. అంతమంది చనిపోతున్నా కానీ వాళ్ళ దగ్గర నుంచి యాక్షన్ అనేది ప్రాపర్ యాక్షన్ అనేది లేదనమాట. రైల్వే డిపార్ట్మెంట్ మీద సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా తీసుకుంటున్నారు, రైల్వేస్లో ఒక ట్రైన్లో ఆర్పీఎఫ్ కానీ జీఆర్పీ సిబ్బంది కానీ ఎంతమంది ఉండాలి సెక్యూరిటీగా, దాని గురించి కూడా అడగడం జరిగింది. వాళ్ళు కూడా దాని గురించి ప్రాపర్ రెస్పాన్స్ అనేది ఇప్పుడు దాకా లేదు. కేంద్ర ప్రభుత్వం తమ పథకాల ఫలాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లిందో లేదో గాని వాటి ప్రచారానికి మాత్రం వేల కోట్ల రూపాయలు ధారపోస్తోంది. ఆ వివరాలు రాబట్టేందుకు అలుపెరుగని పోరాటమే చేయాల్సి వచ్చిందంటున్నారు డాక్టర్ కీర్తి కుమార్. అంటే మనం అడిగింది ఒకటి, వాళ్ళు పంపించేది ఒకటి. అంటే యాక్చువల్గా సమాచార హక్కు చట్టంలో ఇన్ఫర్మేషన్ ఏదైనా అడిగితే 30 డేస్ లోపల కంపల్సరీగా మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వాలి. కానీ వాళ్ళు దాంట్లో కూడా సగం ఇన్ఫర్మేషను లేకపోతే ఏదో వాళ్ళకు కొన్ని నెంబర్లు ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సరిపోతుంది, వాళ్ళకి మనం మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు అన్న విధంగా ఉన్నారన్నమాట. ఈ పిఐఓలు ఎవరైతే వీళ్ళు ఉన్నారో యాక్చువల్గా వాళ్ళకి రూల్స్ మట్టికి ఎవరు ఫాలో అవ్వట్లేదండి. ఇప్పుడు దాకా నాకు వచ్చిన అన్ని ఇన్ఫర్మేషన్లో కూడా అన్ని పార్షియల్గానే వచ్చినాయి, లేకపోతే అసలు రాలేదు. 2012 సెప్టెంబర్ 21న ప్రధాని మన్మోహన్ సింగ్ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రజలకు విరివిగా రాయితీలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవు, డబ్బు చెట్లకు కాయదు అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. కానీ 2006 నుంచి 2013 వరకు యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా తమ ఊకదంపుడు ప్రచారాల కోసం పత్రికలకు ఇచ్చిన ప్రకటనల విలువ 2,332 కోట్ల రూపాయలు. ఈ వివరాలను కీర్తి కుమార్ సమాచార హక్కు ద్వారా సంపాదించారు. జనానికి మంచి చేయడానికి సొమ్ముల్లేవు గాని ప్రచారాలకు ఇన్ని వేల కోట్లు ఏ చెట్లకు కాశాయని కీర్తి కుమార్ ప్రశ్నిస్తున్నారు. మొత్తం దగ్గరగా 2,346 కోట్లు వాళ్ళ దగ్గర ఖర్చు పెట్టారు ఇప్పటికీ. అది కూడా ఓన్లీ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ మాత్రమే. దీనిలో మనకి టెలివిజన్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇంటర్నెట్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ హోర్డింగ్స్ కానీ వాటి గురించి ఎటువంటి మెన్షన్ కూడా చేయలేదన్నమాట. నేను మన ఇన్ఫర్మేషన్ అడిగింది కూడా దీంట్లో దేనికి దాని డివిజన్గా అడిగాను. మీరు ఏ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, ఏ పేపర్కి అడ్వర్టైజ్మెంట్ లేకపోతే ఏ టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, దానికి ఎంత ఖర్చు చేశారని చెప్పి మనం విడివిడిగా అడగడం జరిగింది. దానికి కూడా వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేదు.
కేంద్రంలో 2 సార్లు అధికార పగ్గాలు చేపట్టిన యూపీఏ ప్రభుత్వం 2009 ఎన్నికల సమయం నుంచి ప్రకటనల పరంపర మొదలుపెట్టింది. ఈ 2000 కోట్ల రూపాయల ఖర్చు అరకొర సమాచారంలో తేలిన లెక్క. మరింత లోతుగా వివరాలు రాబట్టేందుకు దరఖాస్తుదారు కీర్తికుమార్ ప్రయత్నిస్తున్నారు. మా ఊరు అబ్బాయి చేసిన ప్రయత్నం బాగానే ఉంది, కాకపోతే సమాచారం కరెక్ట్గా రావట్లేదు. చివరికి పిఎం ఆఫీస్ నుంచి కూడా రాలేదు బయటికి. పాళ్యం బస్సు గురించి ఏదో పెట్టాడు, దాని గురించి సమాచారం కరెక్ట్గా రాలేదు. ప్రజల సొమ్ము, ఎవరి సొమ్ము ఇది? జనాలు అందరిదే. ఎవరి సొమ్ము ఖర్చు పెడితే ఎట్లా? ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి యాడ్లు ఇచ్చారని భయంకరమైన యాడ్లు ఇస్తున్నారు. 2362 కోట్లు అంటే మాటలా? అది పేద ప్రజలకు ఇస్తే సబ్సిడీ రూపాన బ్రహ్మాండంగా ఉంటుంది కదా. ఒక పథకానికి 10 రూపాయలు ఖర్చు పెడితే దానికి 100 రూపాయలు యాడ్స్ కోసం ఖర్చు పెడతా ఉన్నారు. అదే డబ్బులు కొంత యువతకు కానీ, రైతులకు కానీ, వ్యవసాయానికి కానీ, వచ్చేసరికి హాస్పిటలైజేషన్ కానీ ఖర్చు పెట్టడం వలన ఎన్నో ఉపయోగాలు జరుగుతూ ఉంటుంటాయి. ప్రచారాల కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది వాళ్ల జేబుల్లో సొమ్మేం కాదు, ప్రజల కష్టార్జితం. పని తక్కువ, ప్రచారం ఎక్కువ అన్నట్టే ఉంది యూపీఏ ప్రభుత్వం తీరు. ప్రజాధనాన్ని వృధా చేసే ఇలాంటి వ్యవహారాలపై తన పోరాటం ఇంకా వేగవంతం చేస్తానని కీర్తికుమార్ సహా అస్త్రాలతో సిద్ధమవుతున్నాడు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అభాసుపాలు కాకుండా, అవినీతి రాజ్యమేలకుండా పర్యవేక్షణ చేయాల్సిన పని అధికారులది. కానీ ఆ పని జరగడం లేదని సమాచార హక్కు చెబుతోంది. ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చులపై నిరంతర నిఘా వేయాల్సిన పర్యవేక్షకులు ఆ పనిని తూతూ మంత్రంగా చేస్తున్నారని తేలింది. తాజాగా నల్లధన ప్రవాహ నిరోధానికి బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆ బృందాలు కూడా నిర్లిప్తంగా వ్యవహరిస్తే లక్ష్యం నెరవేరదని సహద్ ద్వారా వివరాలు వెలికితీసిన నిపుణులు చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే చాలా మంది అభ్యర్థులు డబ్బు ప్రవాహం, మద్యం పంపిణీతోనే గెలిచి చట్టసభలకు వెళ్తున్నారనేది కఠోర సత్యం. ఎన్నికల నియమావళిలో కమిషన్ చెబుతున్నదంతా కాగితాలకే పరిమితమవుతోందనే ఆరోపణల్లో వాస్తవం లేకపోలేదు. ఎన్నికల సంఘం నుంచి వచ్చే అధికారుల నిర్లిప్తత ఏ స్థాయిలో ఉందో ఈ మధ్య సమాచార హక్కు ద్వారా బయటపడింది. ఆదాయ పన్ను డిప్యూటీ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించి స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన విఎస్ ప్రసాద్ శాస్త్రి ఎన్నికల సంఘానికి ఓ సహా దరఖాస్తు చేశారు. వచ్చిన సమాచారం చూస్తే పర్యవేక్షకుల బాధ్యత రాహిత్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వచ్చిన వివరాలు పరిశీలిస్తే రాష్ట్రంలో 2009 సాధారణ ఎన్నికల్లో లోక్సభ అభ్యర్థులుగా పోటీ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మునిరెడ్డిలు తమ ఎన్నికల ఖర్చులను తూతూ మంత్రంగా అధికారులకు సమర్పించారు. పర్యవేక్షకులు ఆ వివరాలను యథాతథంగా నమోదు చేశారు. కనీస పరిశీలన కూడా చేసినట్టు కనిపించలేదు. ఎన్నికల ఖర్చుపై 2 స్థాయిల్లో జరిగే పర్యవేక్షణ డొల్లేనని తేలిపోయింది. జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ఖర్చును 2009 జూన్ 15న ఎన్నికల సంఘానికి సమర్పించారు. ఆయన తన నియోజకవర్గంలో ఆనాడు పెట్టిన ఖర్చు 11,53,580 రూపాయల 87 పైసలట. ఎవరైనా నమ్మగలరా? క్యాండిడేట్స్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్స్ కావాలి అని చెప్పి నేను కొంతమంది కలెక్టర్స్ రాశాను. దానిలో ఒక 2 స్టేట్మెంట్స్ వచ్చాయి. ఒకటి 2009లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటెస్ట్ చేసింది. తర్వాత అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కంటెస్ట్ చేసింది. 2009లో చిరంజీవి గారు కంటెస్ట్ చేసింది. దీనిలో చూస్తేనండి విచిత్రం ఏంటంటే ఒక క్యాండిడేట్ ప్రకారము ఎక్స్పెండిచర్ 7,40,36 రూపాయలు 85 పైసలు అంటే అది క్యాండిడేట్ చూసిన ఎక్స్పెండిచర్ అయితే అదే ఫిగర్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ కాలంలో కూడా ఉంది. ఒక్క పార్టీనే కాదు, అన్ని పార్టీల వివరాలను ఇలాగే కనీస పరిశీలన చేయకుండా పంపించారు నాటి పర్యవేక్షకులు. ఆఖరికి పైసల లెక్కల్లో కూడా తేడాలు రాలేదు. క్యాండిడేట్ ఫిగరు, ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ ఫిగరు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫిగరు పైసలతో సహా టాలీ అవుతుంది అంటే నాకు ఆశ్చర్యమైపోయి, అరే వీళ్ళు అబ్జర్వేషన్, వీళ్ళకు వ్యాన్లు ఇస్తున్నాము, టొయోటో వెహికల్స్ ఇస్తున్నాము, వీడియో టీమ్స్ ఇస్తున్నాము, ఇంత చేసి తర్వాత గైడ్లైన్స్ ఇచ్చాము, ఒక్కొక్క ఫ్లాగ్ ఎంత కట్టాలి, నామినేషన్ రోజు వెహికల్స్ వస్తే ఎంత క్యాలిక్యులేట్ చేయాలి, అంత సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత రిపోర్ట్ ఒకసారి చూద్దామని చెప్పి ఎలక్షన్ కమిషన్ రాశానండి. బ్లాక్ మనీ పక్కన పెడదాం, ఏది మనం 50 కోట్లు 20 కోట్లు మద్యం పంచుతున్నారు ఇది అనుకున్నాం కదా, అవంతా పక్కన పెడితే కనీసం పేపర్ పైన చూపించిన 6 లక్షలు 7 లక్షల ఫిగర్ను కూడా టాలీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఎలక్షన్ కమిషన్. ఎన్నికల్లో అభ్యర్థులు చేస్తున్న ఖర్చులపై కనీస నిఘా లేదనడానికి ఇదో సాక్ష్యం. ఈ బాధ్యత రాహిత్యాన్ని న్యాయస్థానంలో సవాల్ చేయడానికి సిద్ధమవుతున్నారు శాస్త్రి.
జిల్లాల్లో సమాచార హక్కుని కొందరు అధికారులు భూస్థాపితం చేస్తున్నారు. సమాచార కమిషన్ వరకు వస్తున్న అప్పీళ్లను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తోంది. వేల సంఖ్యలో ఫిర్యాదులు కమిషన్ ముంగిట్లోకి వస్తున్నాయి. జిల్లాల్లో 2 దశల్లోనూ సమాచారం అందకే కమిషన్ వరకు రావాల్సి వస్తోందని దరఖాస్తుదారులు గతంలో కూడా చాలాసార్లు ఆవేదన చెందారు. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని కమిషనర్లు కూడా అంగీకరిస్తున్నారు. పాలనలో పారదర్శకత ఉండాలంటే ప్రతి రూపాయి ఖర్చు ప్రజలకు తెలియాలి. అవినీతి అధికారుల పాలనలో ఇది జరగటం లేదు. సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరుతున్న ప్రజలకు సమాచార ఎగవేత సర్వసాధారణంగా మారింది. చట్టాన్ని సాధ్యమైనంత వరకు తొంగలో తొక్కుతున్నారు. జిల్లా స్థాయిలో ప్రభుత్వ అధికారులు సహకి స్పందించటం లేదు. గట్టిగా అడిగితే చాలా చోట్ల పౌరులపై మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఈ మధ్య విశాఖపట్నం కలెక్టర్ ప్రాంగణంలో జరిగిన సంఘటనే ఇందుకు ఉదాహరణ. చట్టానికి కనీస గౌరవం కూడా దక్కని పరిస్థితులున్నాయి. సమాచారం అడిగితే బెదిరింపులు ఎదురవుతున్నాయన్న ఫిర్యాదులకు లెక్కలేదు. ఈ కారణాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో పౌరులు సమాచార కమిషన్కి 2 అప్పీలు కోసం వస్తున్నారు. 2012లో కమిషన్కి వచ్చిన దరఖాస్తుల సంఖ్యను జిల్లాల వారీగా పరిశీలిస్తే చట్టం పరంగా అమలు కావలసిన రాజధానిలోనే సహకి విలువ లేకుండా పోయింది. హైదరాబాద్ నుంచి 1416 దరఖాస్తులు కమిషన్లో మూలుగుతున్నాయి. సమాచార హక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతున్న విశాఖపట్నం జిల్లా అధికార గణం 2వ స్థానంలో ఉన్నారు. విశాఖపట్నం నుంచి 806 దరఖాస్తులు 2 అప్పీలు నిమిత్తం కమిషనరేటుకు వచ్చాయి. కర్నూలు 699, ప్రకాశం 436 అప్పీళ్లతో 3వ స్థానంలో ఉన్నాయి. గుంటూరు, తూర్పు గోదావరి, కడప, నెల్లూరు జిల్లాల నుంచి 300 పైనే దరఖాస్తులు కమిషనరేట్కు వచ్చాయి. నేనేమంటానంటే రౌతు సరైనోడైతే గుర్రం చక్కగా పరిగెడుతుంది. సో కింది స్థాయి అధికారులు దీన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు అనే కంటే కూడా పై స్థాయి అధికారులు అనేటువంటి వాళ్ళు సరిగ్గా వ్యవహరించినట్లయితే సమాచార హక్కు చట్టం పట్ల బాధ్యతాయుతంగా ప్రజలకు జవాబుదారీతనంగా పై స్థాయి అధికారులు వ్యవహరించినట్లయితే కింది స్థాయి అధికారులు ఆటోమేటిక్గా ఎదుగుతారు. సో పై స్థాయి అధికారులే ఈ చట్టం పట్ల సరైనటువంటి శ్రద్ధ, గౌరవం ఇవి లేనప్పుడు ఆటోమేటిక్గా దాన్ని అలసత్వం అన్నమాట. దాన్ని అలుసుగా తీసుకుంటారు, అలసత్వాన్ని ప్రదర్శిస్తారు. మన అధికారులు మన పౌరులకే కాదు ఇతర రాష్ట్రాల పౌరులకు సమాచారం ఎగవేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 146 దరఖాస్తులను అధికారులు బుట్టదాఖలు చేశారు. వారంతా సమాచార కమిషన్ని ఆశ్రయించారు. మొత్తంగా చూస్తే అత్యధికంగా తెలంగాణ ప్రాంతం నుంచి 42%, కోస్తా నుంచి 39%, రాయలసీమ నుంచి 18% అప్పీళ్లు సహా కమిషన్కు చేరాయి. సమాచార హక్కు అమలైన నాటి నుంచి అధికారుల తీరులో గాని సమాచార ఎగవేతలో గాని ఏనాడూ మార్పు రాలేదని లెక్కలు చెప్తున్నాయి. 8 సంవత్సరాల కాలంలో సమాచార హక్కు చట్టంలో ఉన్నటువంటి ప్రాథమిక అంశం ఏంటంటే సెక్షన్ 4(1)ని అమలుపరచడం. అంటే 17 అంశాలు. ఆ కార్యాలయం ఏమిటి, అసలు దాని స్వరూపం ఏమిటి, స్వభావం ఏమిటి, అక్కడ ఎవరు పనిచేస్తున్నారు, దేనికి పనిచేస్తున్నారు, ఈ వివరాలతో కూడినటువంటి సమాచారం 17 అంశాలకు సంబంధించిన సమాచారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ అసలు ఆ 4(1)B ఇంప్లిమెంట్ చేయనటువంటి కార్యాలయాలు కూడా చాలా ఉన్నాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అయితే కమిషన్కు ఉన్నటువంటి అధికారాలు ఏమిటన్నట్లయితే ప్రజల నుంచి ఏదైనా ఫిర్యాదు అందినప్పుడు మాత్రమే, ఎందుకంటే ఇది సుమోటోగా తీసుకునేటువంటి అధికారాలు కమిషన్కి లేవు. దరఖాస్తుదారుల్లో ఎక్కువ మంది రెవెన్యూ శాఖపైన ఆరోపణలు చేశారు. భూములకు సంబంధించిన సమాచారం విషయంలో తహసీల్దార్ల గోల్మాల్ కార్యక్రమాలు ఎక్కువయ్యాయని ఈటీవీ ముందడుగు పరిశీలనల్లోనూ తేలింది. మొత్తానికి 2 అప్పీల కోసం వచ్చే దరఖాస్తుల సంఖ్య 2006తో పోలిస్తే 2012 నాటికి 435% పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన తక్కువే ఉంది. ఈ విషయాన్ని సమాచార కమిషన్ 2012 నాటి వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. అయినా స్థానిక నోడల్ అధికారులు పట్టించుకున్న దాఖలాలే లేవు. పౌరులకు అవసరమైన సమాచారం ఇవ్వని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడానికి సహ కమిషన్ ప్రణాళిక చేస్తోంది. కడప యోగి వేమన విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం సహ జాతీయ సదస్సు నిర్వహించింది. ఈ సదస్సుకి వివిధ రాష్ట్రాల నుంచి ఆచార్యులు హాజరయ్యారు. సహ చట్టాన్ని క్షేత్రస్థాయిలో మరింత విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరాన్ని సదస్సులో వక్తలు చర్చించారు. అధికారుల తీరు వల్లే చట్టం అమలుకి అడ్డంకులు ఏర్పడుతున్నాయని పక్క రాష్ట్రాల ఆచార్యులు చెప్పడం బాధాకరం. విశ్వవిద్యాలయంలో 2 రోజుల పాటు నిర్వహించిన సహ జాతీయ సదస్సుకి మంచి స్పందన వచ్చింది. కడప యోగి వేమన విశ్వవిద్యాలయంలోని జర్నలిజం విభాగం ఏర్పాటు చేసిన సమాచార హక్కు చట్టం జాతీయ సదస్సు ఆలోచింపజేసింది. సహా కమిషనర్ తాంతియా కుమారి ముఖ్య అతిథిగా హాజరైన ఈ సదస్సులో చట్టం ప్రభావం, అమలు తీరుతెన్నులు అనే అంశాన్ని చర్చించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ ప్రాజెక్టులను విశ్లేషించారు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు విశ్వవిద్యాలయాలకు చెందిన సీనియర్ ప్రొఫెసర్లు హాజరయ్యారు.
చట్టం అమలులో ఏర్పడుతున్న అడ్డంకుల గురించి ప్రొఫెసర్లు వివరించారు. We have actually conducted a study in our state as to how this is getting implemented and what are the characteristics of people who apply to the through this RTA instrument. We took a sample of all the information officers in the state and we tried to analyze them, and we find that it is the bureaucracy which is a hindrance to getting information. Even their personal information, like what is their qualification, what is their nature and the experience in handling information, they are not able to give, and they say that we require specific orders from the higher up. That is the kind of bureaucracy that we find in implementation of this RTA. Actually, RTA Act says that the information can be used, audited, and without assigning any reason, but they should not, and they should not go into the details and express their opinion about why the information is actually sought. But on the contrary, the government officers, they find it difficult to part with information, and they seek it as only an administrative difficulty. ఇలాంటి అవగాహన సదస్సులే సహా అమలుకి కీలకమని కమిషనర్ తాంతియా కుమారి వివరించారు. మిగిలిన విశ్వవిద్యాలయాల్లో కూడా ఇదే తరహా సదస్సులు నిర్వహిస్తేనే చట్టం యువతలోకి వెళ్లి బలపడుతుందని అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీ వారు ముందుకొచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా నాకు సంతోషం అనిపించింది. ఎందుకంటే విద్యార్థులకి ముందు సమాచార హక్కు చట్టం గురించి తెలియాలి, వారు దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియాలి, గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న సమస్యల్ని సమాచార హక్కు చట్టం ద్వారా ఎలా దాన్ని పరిష్కారం చేసుకోగలరో వాళ్ళకి తెలియాలి. ఆ నేపథ్యంలో వారికి అవగాహన కల్పించడానికి ఇది జరిగిందని నేను అనుకున్నాను. దాదాపు అందరూ కూడా వక్తలు కానీ స్టూడెంట్స్లో కూడా చాలా మంచి ఇంటరాక్షన్ ఇక్కడ జరిగింది. వారికి కావాల్సిన సమాచారం ఇక్కడ మా దగ్గర అడిగి తెలుసుకున్నారు. యువత కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వారు ఈ చట్టం గురించి తెలుసుకోవాలని, ఈ చట్టంలో ఉన్న లోపాలను కూడా వారు ఎత్తి చూపారు. కరెక్టే, కొన్ని లోపాలు ఉంటే ప్రతి చట్టంలో కూడా ఎన్నో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. దాన్ని అడ్డం పెట్టుకొని దాని స్టేలు గీళ్ళకి వెళ్ళడం జరుగుతూ ఉంది. దాన్ని కూడా అధిగమించడానికి కమిషన్ చాలా తీవ్రంగా కృషి చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ సదస్సులో సమాచార హక్కులో లోపాల గురించి ప్రత్యేకించి చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ గత 3 సంవత్సరాలుగా ఎన్ని విజ్ఞాపనలు చేసినప్పటికీ పరీక్ష నిర్వహించిన తర్వాత మొట్టమొదటి పబ్లిక్ చేయకుండా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ నుంచి కానీ పరీక్ష హాజరైనటువంటి విద్యార్థుల నుంచి కానీ ఎలాంటి విన్నపాలు స్వీకరించకుండా పరీక్ష పేపర్ దిగడం, రిజల్ట్ ప్రకటించడం, ఆ తర్వాత కీ వేయడం, ఈ పబ్లిక్. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే సమాచార హక్కు చట్టంలో ఉండేటువంటి లేదా రాజ్యాంగంలో ఆర్టికల్ 19 డిక్లరించడం, 14 డిక్లరించడం చేసిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి మొత్తం యూత్ ఆడుకుంటున్నారు. ఇంత మంచి చట్టాన్ని కూడా రాజకీయ నేతలు నీరుగార్చడాన్ని అందరూ విమర్శించారు. నేతలను కూడా సమాచార హక్కు పరిధిలోకి తీసుకురావాలని విద్యార్థులంతా ఉద్ఘాటించారు. ఈ చట్టంలో చాలా లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు ఎలా ఉన్నాయంటే సామాన్యులకి ఇంకా కూడా ఆ చట్టం మీద పూర్తి అవగాహన లేదు. చట్టాన్ని చేయడంలో శ్రద్ధ చూపించిన పాలకులు ఆ చట్టాన్ని ప్రజల్లోకి సామాన్యుడి చేతిలో ఆయుధంగా అభివర్ణించే ఈ చట్టాన్ని సామాన్య ప్రజల దగ్గరికి చేర్చే విధంగా అవగాహన కార్యక్రమాలు తీసుకురావడం లేదు. మీడియా కూడా ఈ చట్టాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చట్టం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి. యోగి వేమన విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం పలువురు సహ ఉద్యమకారుల అభిప్రాయాలతో కూడిన సావనీర్ను విడుదల చేసింది. ఇలాంటి చర్చలు అన్ని విశ్వవిద్యాలయాల్లో జరిగితే సహ చైతన్యంతో విద్యార్థులు అవినీతిని పెకలించే సైనికులుగా తయారవుతారు. జిల్లా స్థాయిలోనే ఈ సమాచార అప్లికేషన్స్ను పరిష్కరించే ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఈ చట్టంలో ఒక ముందడుగుగా ఉంటుంది. ఆ వైపుగా సమాచార చట్టంలో మార్పులు తీసుకొస్తే బాగుంటుందనేటువంటిది అభిప్రాయం. భావి భారత పౌరులు గ్రామాల్లో సహ చైతన్యం నింపాలని ఈ సదస్సులో వక్తలంతా సందేశమిచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఓటనే వజ్రాయుధంతో పాటు సమాచార పాశుపతాస్త్రంపై కూడా అవగాహన కల్పించాల్సిన బాధ్యత యువతపై ఉందని విశ్లేషకులు చైతన్యం రగిలించారు. ఈ రాజకీయ నాయకులు కూడా ఈ సమాచార చట్టం పరిధిలోకి వస్తే వారి అవినీతి భాగోతాలు బయటపడడంతో పాటు రాబోయే తరానికి కూడా ఒక ఆదర్శంగా ఉంటుందనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం పైన దృష్టి సారించి ఈ క్షేత్రస్థాయిలో ఈ చట్టాన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత అవసరం ఉంది. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప. సమాచార హక్కు దరఖాస్తులను ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు.
ఈ మధ్య తాజాగా పోస్టల్ ఆర్డర్లను కూడా ఆన్లైన్లో తీసుకునే వెసులుబాటు కల్పించేందుకు తపాలా శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఇది కూడా సహా ఉద్యమకారుల పోరాట ఫలితమే. ఆర్టీఐ ఆన్లైన్ వెబ్సైట్ను పౌరులు విస్తృతంగా వినియోగించుకునేలా చూడాలని సమాచార కమిషన్లు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ కథనం. ఇకపై సమాచారం కోసం ఎక్కడెక్కడికో వెళ్లనక్కర్లేదు. సహా దరఖాస్తులను ఆన్లైన్లోనే నమోదు చేసుకోవచ్చు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ను ప్రారంభించింది. www.rtionline.gov.in అనే కొత్త వెబ్సైట్ ప్రారంభమైంది. ఈ సైట్లో 37 మంత్రిత్వ శాఖలకు చెందిన విభాగాలను ఉంచారు. దరఖాస్తుదారుడు ఆ విభాగాల్లో దేనికైనా దరఖాస్తు చేయవచ్చు. పౌరులు ఈ సైట్లో ఖాతా తెరవాల్సిన అవసరమేమీ లేదు. నేరుగా సైట్లోకి వెళ్లి పేరు, చిరునామా, ఈమెయిల్ తదితర వివరాలు నమోదు చేయాలి. కావాల్సిన సమాచారాన్ని 3000 అక్షరాల లోపు ఈ గడిలో రాయాలి. ఇతర దస్త్రాలను ఆన్లైన్లో బ్రౌజ్ ఆప్షన్ ద్వారా సమర్పించవచ్చు. ఆ తర్వాత ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా రుసుముని నేరుగా అంతర్జాలం ద్వారానే సమర్పించవచ్చు. భారతీయ స్టేట్ బ్యాంక్ వివిధ శాఖల ద్వారా రుసుము చెల్లించే అవకాశాన్ని ఈ సైట్లో కల్పించారు. నగదు చెల్లింపు జరిగాక మీ దరఖాస్తు సంబంధిత శాఖకి చేరినట్టే. సామాన్యులకు అర్థమయ్యే విధంగా అత్యంత సులువైన విధానంలో సమాచార హక్కు ఆన్లైన్ దరఖాస్తు వెబ్సైట్ ని రూపొందించారు. ఇకపై ఇంట్లో నుంచే సంధించండి సహా అస్త్రాన్ని. ఈ సంచికపై మీ అభిప్రాయాలు, సూచనలను ముందడుగు@atv.co.in కి పంపించవచ్చు.